హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘనేశ్వర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఉల్లికారం అండి. ఇది చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది రైస్లోకి ఇంకా చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. అండ్ దీనికోసం ఫస్ట్ మనం ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ తీసుకొని పెద్దగా ముక్కలుగా కట్ చేసి ఇది మనకి బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. సో ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి సన్నగా కట్ చేసుకున్న వంకాయల్ని దీంట్లో వేసుకోవాలండి. అండ్ దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 6 minutes వరకు లో ఫ్లేమ్లో ఇవి వంకాయలు సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. సో లేతగా ఉంటే త్వరగా సాఫ్ట్ అయిపోతాయండి. ఒక 5 minutes అయితే మనకి సాఫ్ట్గా కుక్ అవుతాయి. అండ్ దీంట్లోకి కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని మనకి ఇది పేస్ట్ లాగా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఇలా సో ఈ పేస్ట్ తోటి వంకాయకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ వంకాయలు అయితే సాఫ్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని దీంట్లో వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. సో ఇంకా కొద్దిగా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా రెడ్ చిల్లీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. సో ఇదైతే చాలా ఈజీగా అయిపోతుందండి. మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఒక ఆనియన్ అంటే చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 4 to 5 minutes వరకు కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోతుందండి. సో ఇది సాఫ్ట్గా కుక్ అయిపోయింది. మంచి గ్రేవీ కూడా వస్తుందండి. రైస్లోకి కానీ చపాతీలోకి దేంట్లోకైనా బాగుంటుంది. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే మన టేస్టీ వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. Thank you for watching.